ఫోన్ లైన్లో. రైట్ లక్ష్మణ్ గారు, వాలంటరీ వ్యవస్థ ప్రధానంగా దీని చుట్టే ఇవాళ ముందుగా వాలంటరీ వ్యవస్థ ద్వారా అది వైసీపీ లాభపడాలనుకుంటుంది అనుకున్నారు. సరే, సిటిజన్ ఫోరం పేరుతో అటు హైకోర్టులోను ఇటు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు చేశారు. చివరికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళని పక్కన పెట్టాలంది. కానీ అక్కడే స్టార్ట్ అయింది అసలంతా వివాదం. ఇది నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉందని అటు కూటమి గమనించిందా? వాళ్ళ ఇంటింటికి తిరిగే పెన్షన్లు ఇవ్వాలి అనేటువంటున్నారు. కానీ ఇంటింటికి తిరగాలంటే వాలంటరీ వ్యవస్థ ఉపయోగించుకోకూడదు. కానీ వాలంటరీ వ్యవస్థ ఉపయోగించుకోకుండా ఇంటింటికి పోవాలంటే సిబ్బంది కొరత. వెరిసిదంతా చివరికి వాళ్ళ రాజీనామాలు, మూకుమ్మడి రాజీనామాలు. ఇది వివాదం ముదిరి పాకన పడుతున్నట్టుంది. శ్రీనివాస్ గారు, మీకు ఇతర పెద్దలకి ప్రేక్షకులకు నమస్తే. వాళ్ళ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఒక 2 సందర్భాలలో. స్థానిక సంస్థలను బలోపేతం చేయకుండా 73వ రాజ్యాంగ సవరణ 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం వాళ్ళను భాగస్వాములు చేయకుండా ఇలాంటి వ్యవస్థలను కొత్తగా ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ లాంటిదాన్ని గాడి దప్పించడం వల్ల జరిగినటువంటి దుష్ఫలితం ఇది. లబ్ధిదారులు ఎంపిక, అది వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏ సంక్షేమ పథకం యొక్క లబ్ధిదారుల ఎంపిక చేయాలన్నా స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎలక్టెడ్ బాడీ, అది వాళ్ళ భాగస్వామ్యంతో జరిగితే, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు స్థానిక సంస్థలను భాగస్వామ్యం చేస్తే ఇలాంటి దుష్ఫలితం ఉండదు. అదే మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నది. వాలంటీర్ వ్యవస్థను వాళ్ళు ఎలా ఏర్పాటు చేశారు? 5,000 గౌరవ వేతనం. అది ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వాళ్ళు కేవలం ప్రజాసేవలో మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు. 195 మంది వైఎస్ఆర్సిపి వాళ్ళే అని వైఎస్ఆర్సిపి అధినాయకులే, మంత్రులే ప్రకటించారు బహిరంగంగా, వాటికి అనేక సార్లు. అలాగే ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత కూడా, షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళను రాజకీయంగా ఉపయోగించుకోవడం, ప్రచారంలోనూ వాళ్ళ వెంటబెట్టుకొని తిరగడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అందుకని వందలాది మందిని బాధ్యతల నుంచి తొలగించింది ఎలక్షన్ కమిషన్. వాళ్ళను తొలగించిన తర్వాతనైనా సరే వాళ్ళని రాజకీయాలకు అతీతంగా మీరు ఉండండి అని చెప్పకుండా, మీరు రాజీనామాలు చేయండి, మనమే అధికారంలోకి వస్తాం, మళ్ళా మిమ్మల్ని తీసుకొస్తాం, పర్మనెంట్ ఉద్యోగులు చేస్తాం, ఇలాంటివి చెప్పడం. అభ్యర్థులు వాళ్ళ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్లకు రాజకీయంగా ఏం చేయాలో, క్యాంపెయిన్ ఏ విధంగా చేయాలో చెప్పడం, కానుకలు ఇవ్వడం, బహుమతులు ఇవ్వడం, ఇవి ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీ శాసనసభ్యులు చేస్తున్నటువంటి పని, మంత్రులు చేస్తున్న పని. దీనివల్లనే సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఫోరం డిమాండ్ చేసింది ఎన్నికల కమిషన్ని. అలాగే హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు ఆదేశాల ప్రకారమే ఎన్నికల కమిషన్ స్పందించి ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు